అందరికీ నమస్తే. ముందుగల మా అక్కచెల్లెలందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అందరికీ ఆ మహాలక్ష్మి ఆశీస్సులు దొరకాలని కోరుకుంటా. ఇక మనం వార్తలలో గోదాం పారి. ముందుగలైతే హెడ్లైన్స్ చూసేద్దాం. ఆల్మగల ముచ్చట్లు కూడా ఇన్నరట. సార్ గట్టిగానే గరమైండు ఫోన్ ట్యాపింగ్ మీద. పువ్వు పార్టీల షరీక్ అయితుండట గువ్వల. జంపింగ్ లీడర్లకు కార్ పార్టీలు పగ్గాలేస్తారట. హన్మకొండల పంచిర్రు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. అట్లిట్లా 7 ఏళ్లకు ఇండ్లకు పోయిర్రు పబ్లిక్. ఆగస్టుల గట్టిగానే ఉన్నాయట వానలు. ఏ పాటి పనికొస్తాయో మరి రైతన్నలకు. మోడీ సార్ కోసం స్పెషల్ రాఖీ పాకిస్తాన్ చెల్లెలు పాయరంగా తయారు చేసింది. ట్రంప్ తాత దెబ్బకు ఆగమాగమైతుంది. బంగారం రేటు కూడా గట్టినే పెరిగింది. గోడలకు చెవులుంటాయి, జర్ర మెల్లగా మాట్లాడు అని అంటుంటారు ఇళ్లలో పెద్ద మనుషులు. అంటే సాటుగా నిలబడి మనం మాట్లాడుకునే ముచ్చట్లన్నీ ఇంటుంటారు, జర్ర పైలంగా ఉండాలి అని ఎప్పుడో చెప్పిర్రు మనోళ్ళు. అయితే వెనకట గోడ సాటుకు నిలబడి వినేటోళ్ళు కానీ ఇప్పుడు టెక్నాలజీ మారింది, ఫోన్ ట్యాపింగ్ వచ్చింది, అంతా ఆగమాగమవుతుంది. అన్ని దిక్కులేమో కానీ తెలంగాణలో ట్యాపింగ్ పంచాది జోరుగా నడుస్తుంది. చూడుర్రు మీరే. సాటు సాటు ముచ్చట్లు నీటుగా ఇన్నరట. ఇన్న ముచ్చట్లన్నీ ఇంపుగా జోడించి రాజకీయం బంత కంపు కంపుగా చేసిరట. ట్యాపింగులొల్లోయమ్మ దానిలో గుట్టు పెరుమాళ్ళకెరుకోయమ్మ. ట్యాపింగులొల్లోయమ్మ గిట్లా జోరుగా నడుస్తుంది తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కిరికిరి. కారు పార్టీల సర్కారు ఉన్నప్పుడు మా ఫోన్లు ట్యాపింగ్ చేసిండ్రంటే మా ఫోన్లు ట్యాపింగ్ చేసిండ్రని మస్తు మంది లీడర్లే బయటకు వచ్చిండ్రు. గిట్లనే సెంటర్ మంత్రి బండి సారు కూడా ఇన్నొద్దులకు సిట్ ఆఫీసర్ల ముంగట హాజరేసుకున్నాడు. తొలుత ఖైరతాబాద్ అంజన్న గుళ్ళే పూజలు చేసిండు. అక్కడి నుంచి బలగం టెంటేసుకొని సిట్ ఆఫీసర్లు కూకున్న దిల్కుషా బంగ్లా కాడికి ర్యాలీ తీసుకొని పోయిండు. బాటి అంట సారుకు జిందాబాదులు గట్టిగానే కొట్టిండ్రు కార్యకర్తలు. ఇక బండి సారును దగ్గర 50 నిమిషాలు ప్రశ్నలు జవాబులు గట్టిగానే అడిగినరట ఆఫీసర్లు. అటెనక బయటకు వచ్చిన సెంటర్ మంత్రి పాత సర్కారు వాళ్ళను పొట్టు సాపించిండు. ఇంట్లో ఆలుమగలు మాట్లాడుకున్న ముచ్చట్లు కూడా విన్నారు. అందరికంటే ఎక్కువ తన ఫోనే ట్యాపింగ్ చేసిండ్రని గట్టిగా గరం అయిండు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా నా ఫోన్ కాలను మాత్రమే టాప్ చేశారు. నా ఫోన్ కాలను టాప్ చేశారు అత్యధికంగా. ప్రతి క్షణం, ప్రతి సెకండు, ప్రతిసారి కూడా ప్రతి విషయంలో కూడా నా ఫోన్ ట్యాప్ చేయడము నిజంగా ఇలా చూపించడం అధికారులు చూపించకనే షాకు గురైన. అనేక విషయాలు వారు చూపడ్డాకనే షాకు గురైన. ఇది ఒక్కటే కాదు, ఉత్తగా అందరిని పిలుస్తాండ్రు, ఇంటికి తోలిస్తాండ్రు. కానీ ఇన్నొద్దులాయ ఒక్కలంటే ఒక్కలను కూడా అరెస్టు చేస్తలేరు. ఇట్లా అయితే ఎట్లా అని సర్కారు వాళ్ళ మీద కోపానికి వచ్చిండు సెంటర్ మంత్రి. సిట్ ఆఫీసర్ల మీద నమ్మకం ఉన్నదట కానీ సర్కారు వాళ్ళ మీదనే నమ్మకం లేదన్నట్టు మాట్లాడిండు. ఆధారాలు ఉన్నా సరే ఎవ్వలని ఏమంటలేరు అన్నట్టు మాట్లాడిండు. ఇయ్యర మయ్యర దుబ్బెత్తిపోసిండు. ఇంకో దిక్కుగా ఫోన్ ట్యాపింగ్కు మాకు ఎటువంటి సంబంధం లేదు, గట్ల ఎవరన్నా చేస్తారా అన్నట్టు మాట్లాడుతాండ్రు కారు పార్టీ వాళ్ళు. మరిగా చెయ్యి పార్టీ వాళ్ళు గద్దెనెక్కిన నాటి నుంచి నడుస్తుంది ఫోన్ ట్యాపింగ్ కార్వాయి. ఎన్నడు కొసెల్లుతుందో ఏమవుతుందో చూడాలి. రాజకీయాలల్లా ఓసారి గెలుస్తుంటారు, ఓసారి ఓడిపోతుంటారు. అమాస పున్నం లెక్క గెలుపు ఓటములు రెండు అటు ఇటు మారుతుంటాయి. అయితే గెలిచినా ఓడినా మనిషి ఒకటే తీరుగా ఉంటేనే వాళ్ళకో విలువ. అట్లా కాకుండా పూటకో రంగు మారిస్తే ఉన్న పతారా పోతుంది. కానీ ఏం చేస్తాం, పతారాదేమున్నది, అంతా మనం వేసుకునే కండువాల ఉన్నది అని అనుకుంటుర్రు కొంతమంది లీడర్ సాబులు. చూడుర్రు ఏమేమి నడుస్తుందో. తమ నెలవులు తప్పిన తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతి అని భజన కవి ఎప్పుడో చెప్పిండు. అయితే గిట్లనే నడుస్తుంది ఇప్పుడు తెలంగాణల రాజకీయం. దోస్తులే దుష్మన్లు అవుతాండ్రు, లీడర్ సాబులు పూటకో రంగు మారుతాండ్రు. అన్ని పార్టీలేమో గాని కారు పార్టీలకేంచి ఆనకాలం కప్పల తీరుగానే దునికిపోనికే చూస్తున్నారట కొంతమంది. ఇక చూడరి అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సీదా పోయి తెలంగాణ పువ్వు పార్టీ పెబ్బ రామచంద్రరావు సారును కలిసిండాట. వస్తా కండువ కప్పుర్రి అన్నట్టు అడిగిండాట. నడమ రాకిట్ల పున్నం ఉన్నది కాబట్టి ఆయితారం నాడు కాషాయం చెల్లబట్టగా అప్పుకుంటాడా అని అంటున్నారు. 2007లో కారు పార్టీల షరీకైన గువ్వల 2 సార్లు అచ్చంపేట ఎమ్మెల్యేగా గెలిచిండు.
పోయిన ఎలక్షన్లలో ఓడిండు. ఇక అప్పటి సంది అంటక ముట్టక ఉంటాడట. ఇంత మొన్న కారు పార్టీకి రాజీనామా పెట్టిండు. పువ్వు పార్టీల షరీకయ్య ఈగురం చేసిండు. ఇట్లనే ఇంగిత మంది కారు పార్టీ లీడర్లు సుతా కాషాయ పార్టీ మీద మనసు పడుతుండ్రాట. ముచ్చట ఫామ్ హౌస్లున్న పెద్దసారికి తెలుసుడుతోని జంపింగ్లకు తయారైతున్న లీడర్లకు పగ్గాలేసే పని మాజీ మంత్రి హరీష్ రావు సార్కు అప్పచెప్పిండని అంటున్నారు. మరిగా ఎట్లా పగ్గాలేస్తాడో పోతుంటున్నోళ్ళను ఎట్లా బుద్ధిగరిస్తాడో సారు చూడాలి. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే కండువా మార్చిన కారు పార్టీ ఎమ్మెల్సీలను గట్టిగా ఆర్చుకోవాలి, వాళ్ళ సీటు చింపాలి అన్నట్టు సుప్రీంకోర్టుకు పోతుండ్రట కారు పార్టీ వాళ్ళు. సోమవారం కేటీఆర్ సారే పిటిషన్లు ఎత్తాడట. మొత్తానికి పార్టీ మారిన వాళ్ళను పార్టీ మారనికే చూస్తున్న వాళ్ళను ఇడిసేదే లేదన్నట్టు చేస్తాండ్రు. అయితే పగ్గాలేసినా ఆగుతలేరు కొంతమంది. వాళ్ళ కథ ఏమవుతుందో చూసుకుంటూ పోవాలి అనుకుంటారు అందరూ. ఏం పబ్లిక్ ఆలస్యం అయితే ఆఫీస్కు లేట్ అవుతుందని పొద్దుగాల 5ంటికే లేచి సన్నీళ్ళ స్నానం చేసిపోయినా ఆయన కూడా అప్పటికే లైన్లు కట్టిరు భక్తులు. ఏ అమ్మవారి గుడికాడ చూసినా మా అక్కశల్లెళ్ళ పూజలు జోరుగా నడిచినాయి. ఇంటింటా వరలక్ష్మి వ్రతం చేసుకొని ఆ మహాలక్ష్మి దీవెనార్తులు తీసుకుర్రు. పాండ్రి అట్లట్ల పోయి మనం కూడా ఒక్కసారి అమ్మని దర్శనం చేసుకుని వద్దాం. శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ చిత్రమైతోచనమ్మ అనుకుంటా మా అక్క చెల్లెండ్లంతా వరలక్ష్మికి ఒక్క తీరుగా పద్ధతి పట్టిండ్రు. వరాల వాన గురిపిచ్చు తల్లి అని మొక్కులు మొక్కిండ్రు. 2 రాష్ట్రాలలో శుక్రవారం ఏ అమ్మవారి గుడికాడ చూసినా లైన్లు కట్టిండ్రు భక్తులు. తీరొక్క తీర్ల పూజలు చేసిండ్రు. ఇంద్రకీలాద్రి మీద వెలిసిన కనకదుర్గమ్మ తల్లి సన్నిధిలా పవిత్రోత్సవాలు చాలు చేసిండ్రు. శనివారం నాడు పుణ్యం ఉన్నది కాబట్టి గిరి ప్రదక్షిణం చేస్తారట. భక్తులంతా రావాలి అన్నట్టు పిలిచిండ్రు అయ్యగారులు. ఇగిదిట్లుంటే దుర్గమ్మ గుడిని రంగురంగుల పువ్వులతోని చూడ ముచ్చటగా ముస్తాబు చేసిండ్రు. ఇట్లనే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మావుళ్ళమ్మ గుళ్ళే 5 లక్షల గాజులతోని అలంకరణ చేసిండ్రు. అవి చూడరి తీరొక్క తీర్ల రంగురంగుల గాజులను దండల తీరుగా గుచ్చి గుడి మొత్తం ముస్తాబు చేసిండ్రు. అమ్మవారికి సుత గాజులతోనే అలంకరణ చేసిండ్రు. గుడికొచ్చిన భక్తులంతా తల్లిని చూసి మస్తు మురిసిపోయిర్రు. ఇంకో దిక్కు ఊరూరా వరలక్ష్మి వ్రతాలు ఘనంగా చేసుకున్నారు. ఖమ్మం పట్నంలో ఉన్న మార్కెట్ల అక్కచెల్లెన్లు లక్ష్మమ్మకు పూజలు భక్తితో చేసిండ్రు. ధర్మపురిలో అందరు ఒక్కతానే ఊకొని సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేసిండ్రు. యాదగిరి గుట్టలో కూడా అమ్మవారికి తీరొక్క పూజలు చేసి నైవేద్యాలు సమర్పించిండ్రు. పసుపు కుంకుమలు చల్లగా చూడు తల్లి, పైసలకు లోటు లేకుండా చూడు తల్లి అని ఎవలకు దోచిన కోరికలు వాళ్ళు కోరిండ్రా అన్నట్టు. ఊరూరా వాడ వాడన ప్రతి ఇంట్లే శ్రీ మహాలక్ష్మిని మనసారా గొలుసుకున్నారు పబ్లిక్. అన్ని కోట్లు ఖర్చు పెట్టినాము, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినాము, పేదోళ్లకు ఆఖరికి వచ్చేటి పథకాలు పట్టుకొస్తున్నాము అని చెప్తుంటారు గవర్నమెంట్ వాళ్ళు. ఉత్త పథకాలు పెట్టుడు ఖర్చు పెడితే ఏం ఫైదా చెప్పుర్రి? పబ్లిక్కు అందితే కదా ఖర్చు పెట్టిన పాయకానికి పేరుండేది. అగో అట్లా రాష్ట్రంలో కట్టి ఇడిచిపెట్టిన ఇండ్లు పడవడి పెచ్చులుడే కథ అవుతుంది చాలా దిక్కుల్లా. అగో అట్లా ఆగం కావద్దనే గీగ్రం చేసిర్రు. రైట్. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ వచ్చి రిబ్బెన్ కత్తిరి ఇచ్చేది కొత్త కట్టేటి ఇందిరమ్మ ఇండ్లకు కాదు, 8 ఏళ్ల కింద కార్ పార్టీ వాళ్ళు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు. పడదాలు గుంజేది కొత్తగా ఇండ్లు కట్టేందుకు పాతిన శంకు బండలకు కాదు, పాత ఇండ్లనే పంచిపెట్టిన కొత్త లీడర్ల పేర్లు రాసిన బండలకు. పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు హన్మకొండ అంబేద్కర్ నగర్ లో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంచిపెట్టిండు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు. వాళ్ళ జీవనోపాధికి కావాల్సిన అన్ని వసతులు ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉంటాయి. అక్కడ నివసిస్తే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈనాడు 592 మందికి ఇచ్చినాం. ఈ ఇచ్చింది కూడా పారదర్శకంగా కులమో మతమో ప్రాంతమో పార్టీ ఏది అని చూడకుండా కేవలం పేదవాళ్ళు అయి ఉంటే చాలు. పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడే కట్టినా పంచలేక పడాబడితే ఇప్పుడు వీళ్ళు వచ్చినాక గిట్లా పంచిపెట్టిరు అన్నట్టు. శతారం ఉంటే సాపు చేపించారు, అట్టలు ఉడితే రంగులు వేపించారు, అటంక చిన్న చిన్న పనులు ఉంటే నున్నగా చేపించారు. అట్టియాల అర్హులైన వాళ్ళందరికీ పంచిపెట్టిరు అన్నట్టు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను. 100 కాదు 150 కాదు, ఏం తక్కువ 592 ఇండ్లు కడితే ఇండ్ల మంత్రి పొంగులేటి సారే దగ్గరుండి పంచిపెట్టిండు. ఇవాళ ఇండ్ల కొరకు చాలా మంది దళార్లకు పైసలు ఇచ్చిరాట. అదే ముచ్చట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సార్ తానికి పోయి చెప్తే డబ్బులు ఇచ్చి మోసపోయిన వాళ్ళంతా నా తానికి రారి మీ పైసలు మీకు ఇప్పిస్తా అనుకొచ్చిండు మైకులం కూడా మాట్లాడుకుంటా. ఇక మరి సార్థానికి ఎంతమంది పోతారు, ఎవరెవరికి ఎంతెంత ఇచ్చిలో ఏమో ముచ్చటలకైనాక మల్లోపాలు చెప్పుకుందాం గాని సొంత ఇల్లు కట్టుకోవాలనేది ఏండ్ల కాల. ఇన్నాళ్లకు ఇండ్లు వచ్చేటాళ్లకు సొంత ఇంటి కాల తీరిందని ఒక మురిపేం కాదు పోండ్రి కొత్తగా ఇండ్లు వచ్చిన వాళ్ళు.
ఏం వానరా నాయన, ఆపితే ఆగేది కాదు, వద్దంటే ఊకునేది కాదు. కొడితే పట్నంలా, లేకుంటే అటే మళ్ళా. ఆయన గీ పట్నంలా ఏమన్నా పంటలు పండేది ఉందా, చెరువులు నిండేది ఉందా? గిడవాడే వాన లేదో గా పల్లెల పొండి పడితే రైతన్నల కన్నా ఆసరయ్యేది కదా. మరి వాన దేవునికి ఎందుకు పల్లెల మీద కనికరం అనిపించకపోయే ఉండొచ్చునో. మరి పట్నంలో ఏం పంటలు పండుతాయి అనుకున్నాడో వానదేవుడు, ఏ రైతులకు ఈ వానలు ఎక్కడికి వస్తాయి అనుకున్నాడో ఏమో తెలియదు గాని అబ్బో పట్నంలో దంచిన దాంతుడుకు రోడ్లన్నీ చెరువులు, కార్లు, పడవలు, బజార్లు, బీచ్లు. ఆడ ఈడని ఏం లేదు, పట్నం అంతా పరుచుకొని సరిసిడ్చి పెట్టింది వాన. చూస్తుండగానే సడకులు మడుగులైనాయి. ఏ రోడ్డు మీద చూసినా కాలువలు వారుడే. కార్లు తెప్పలైదేలాడితే 2 కిలోల బండ్లేసుకొని పోయేటోళ్ళది గీ గోస. నడుములోతు నీళ్ళల్లో బండేసుకొని పోతుంటే బో అని మొత్తుకుంటున్నాయి 2 కిలోల బండ్లు. మీదికేంచి వాన, కిందికేంచి వడద, ట్రాఫిక్ నడిమిట్ల బండ్లు. అబ్బో చిన్న శరవడలేదు పట్నం పబ్లిక్. రోడ్ల మీద నీళ్ళాగితే నాలాలు సాగు చేసిర్రు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. ఒక్క రోడ్ల మీదనే కాదు, ఇండ్లకి వచ్చినాయి కూడా. ఇగో గీడ చూడోలి, డ్రైవర్ అయితే లేడు గాని కారు మాత్రం పోతనే ఉన్నది వడదల చిక్కి. ఇడి చూడోలి, బండితోని పాటుగా మనిషి ఉత్తగానే నూక్కపోతుంది వడద. ఒక పట్నంలే కాదు, అన్ని దుక్కులా కాకుండా పడకడ జిల్లాల పోయింటి కూడా గట్టినే పడ్డాయి వానలు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల ఊళ్ళేవో ఆగు దాడుతుంటే కారు వడదల చిక్కింది. చుట్టుముట్టున్నోళ్ళు చూసి తాళ్ళేసి గుంజిరు బయటికి. కార్ల 7 ఉన్నారట, ఎవరికేం కాలేదు ఇంకా బాగానే. మరిగా ఈ కారు ఎక్కడిదో ఏమో గాని వడదల కొట్టుకొచ్చింది నల్గొండకు. కొన్ని దుక్కుల్లో మత్తలు దుంకుతున్నాయి, వాగులు వంకలు వారుతున్నాయి, బ్యారేజీలు నిండినాయి. మీదికేంచి వడద గట్టికొచ్చి చేరేటాలకు హిమాయత్ సాగర్ లో 4 గేట్లు ఎత్తిరు అధికారులు. ఇక ఇదిట్టుంటే రేపు మాపనుకుంటే నానబెడుతున్న అల్పపీడనం కూడా లేచేటట్టే ఉందట. ఇక అదే అయ్యనా అంటే ఆగస్టు నెలంతా వానలే వానలు. కాకపోతే ఈ పట్నంలో పడి పబ్లిక్ ను ఆగం పట్టించేదానికంటే అటు ఊళ్ళ పొంటి పడితే రైతులకు, రైతన్నలు పండించేటి పంటలకు ఆసర అవుతుంది కదా అనుకుంటున్నారట పట్నం పబ్లిక్. మరి చూడాలకి అల్పపీడనంతో యాపాటి వానలు పడతాయో, గా వానలతోని మళ్ళా పట్నం పబ్లిక్ తిప్పల పడతారో, లేకుంటే పల్లెల రైతులు సంబరపడతారో అనేటిదిగా రేపు. ఇట్లా పండుగ వచ్చిందంటే అక్కశేన్లలు ఎంత దూరం ఉన్నా అన్నదమ్ముల కాడికి వస్తారు, రాఖీలు కట్టిపోతారు. అగో అట్లనే మన ప్రధాని మోడీ సార్కు కూడా దేశంలో ఉన్న అమ్మలక్కలు, అక్కశేన్లలు శితం మంది రాఖీలు కడతారు. అయితే అందరు కట్టిన రాఖీలు ఒక ఎత్తు అయితే ఓ పెద్దమ్మ కట్టే రాఖీ ఒక ఎత్తట. మరి ఆమె ఎవళ్ళు, ఆమె కట్టే రాఖీ ఎందుకు స్పెషల్లో తెలవాలంటే గీ ముచ్చట చూడాలి. ప్రధాని మోడీ సార్ కుర్చీలో కూర్చుంటే రాఖీ కడుతున్న గీ పెద్దమ్మని చూస్తుర్రు కదా, గీమనే ఆ రాఖీ కట్టింది. పేరు కమర్ మోసిన్ షేక్. అహ్మదాబాద్ పట్నంలో ఉంటది. లెక్కకైతే వీళ్ళది పాకిస్తాన్ దేశంలో ఉన్న కరాచీ పట్నం. కానీ లగ్గమైనాక వచ్చి మన దేశంలో తావు టికాన పెట్టిర్రు. అయితే పెద్దమ్మ అప్పట్ల మన దేశానికి వచ్చిన కొత్తలా మోడీ సారు RSS లో ఉన్నాడట. అగో అప్పుడు సారు పనితనం మెచ్చి ఓ తమ్ముని లెక్క భావించుకుందాట. అప్పటి సంధి ప్రతేడు స్వయంగా పెద్దమ్మనే రాఖీ తయారు చేస్తుంది, తెచ్చి సార్ చేతికి గడుతుంది. అట్లా ఇద్దరు నడుమ అక్క తమ్ముళ్ళ బంధం నడవబట్టి ఏం తక్కువ 30 ఏండ్లకు పైనే అవుతుందట. ఈసారేమో ఓం రాఖీ తెచ్చి సార్కు కట్టింది. ఇక గీ ముచ్చటి ఇట్లుంటే జగిత్యాల జిల్లా కోరుట్ల పెద్దబడికించి బడా రాఖీని తయారు చేసిర్రు చెల్లెళ్ళు. ఆపరేషన్ సింధూర్లో ఉగ్రవాదుల మీద మనం విజయం సాధించినాం కదా, అగోగా విజయానికి గుర్తుగా 8 మంది చెల్లెళ్ళు ఓపికెమ్మటి తిప్పలబడి అవ్వల్లా రాఖీ తయారు చేసిర్రు. ఇక గీ స్పెషల్ రాఖీని మోడీ సార్కు పోస్టుల పంపి ఓ దిక్కు దేశభక్తిని, ఇంకో దిక్కు రాఖీ పండుగ గొప్పతనాన్ని సాటుకూర్రు. ఇక ఇదిట్లుంటే అటు అమృత్సర్ పట్నంలో ఏకంగా మోడీ సార్ బొమ్మకు రాఖీ గట్టే పేరంటం పెట్టిర్రు. ఆపరేషన్ సింధూర్ పెట్టి మోడీ సార్ పాకిస్తాన్ మెడలోంచి దేశాన్ని కాపాడిండు కాబట్టి దేశానికి ఇంతకంటే పెద్దన్న ఎవళ్ళుంటారని అమలక్కలు, అక్కశేన్లలు పెద్ద పెట్టునొచ్చి సార్ బొమ్మకిట్లా రాఖీలు కట్టిర్రు. ఆ టెంక మాట్లాడుకుంటా సార్కు డైరెక్ట్ పోయి కట్టలేము, కనీసం ఇట్లనన్నా మా తుర్తి తీరుతుంది సాలని సంబరపడ్డరు. మొత్తానికి ఎప్పట్లెక్కనే ఈసారి కూడా మోడీ సార్కు శీతం మంది రాఖీలు కడుతుర్రు. పటాస్ వార్తలలో అన్ని ముచ్చట్లు చెప్తుర్రు కానీ గీ నడుమ బంగారం ధరల ముచ్చట్లు అసలు చెప్తలేరు. ఏమైందో ఏందని అనుకుంటుర్రు కదా, అందుకే మీకోసం బంగారం ధరల ముచ్చట్లు పట్టుకొచ్చిన. మరి ఎంత పెరిగింది, ఏం కథ, అసలు బంగారం ధరలు గింత పిరం అవ్వుడెనక అసలు కారణం ఏందో అన్ని మునుంబెట్టి చూద్దాం పారా సార్.
ఈ బంగారం ధరలు చల్లగుండా పేదోళ్లకు బంగారమే అయ్యింది కదా. ఏమంట అమెరికా పెబ్బ కుర్చీలకు ట్రంప్ కాక ఎక్కిండో అప్పటి సంధి బంగారం ధరలు ఎంటబడి తరిమినట్లే పరుగులు పెడుతున్నాయి. ఎందుకంటే ఈ నడుమ ట్రంప్ కాక సుంకాల ధరలు పెంచినుండే కదా. అగో ట్యాక్స్ల రేట్లు అందాజా 50% దగ్గర ఉన్నాయట మన దేశంలో. దీంతో ఇప్పటికే కోసారు కొమ్మల బంగారం ధరలు మరింత ఎగబాకినాయి. అట్లా 24 క్యారెట్ల బంగారము తులం మీద 760 రూపాయలు పెరిగి 1,03,300 చిల్లర వలుకుతుంటే 22 క్యారెట్ల మీద 700 పెరిగి తులము 94,700 దాకా పలుకుతుంది. ఇక కిలో వెండి ధరనేమో 1,27,000. మొత్తానికి ట్రంప్ కాక పుణ్యమా అని గరీబోళ్ళు బంగారం దిక్కు తొంగి చూడకుండా అయ్యిర్రు. సుంకాలు, టారిఫ్లు, ట్యాక్సులని అన్ని దేశాలకు గత్తరలే పెట్టాళ్లకు బంగారం దందా చేసేటోళ్ళంతా లాభాలు దండిగా వస్తాయని పెద్ద పెట్టిన కొంటుర్రు. పెట్టుబడులన్నీ బంగారం మీదనే పెడుతుర్రు. ఇక ధరలు పెరగమంటే పెరగవా షేపూరి. అందుకే ఈ తీర్ల పిరమైతుందని అంటుర్రు బంగారం ముచ్చట్లు బగ్గ తెలిసిన మేధావులు. ఈ నడుమ ట్రంప్ మోకా చూస్తుంటే ఈగింత పెరుగుడే గాని తగ్గేటట్లయితే కొడతలేదు. కాబట్టి ఎవరన్నా పెళ్లిళ్ళు, పేరంటాలు, శుభకార్యాలు పెట్టుకుంటే జర్రంత బరువైనా సరే తులమో మాసమో కొని దాసుకోర్రి. ఎందుకంటే రేపు ఈగింత పిరమైతే ఆయనతగ్గ పిసరంతా కూడా కొనలేరు అని చెప్పబట్టిర్రు. మొత్తానికి వారం దినాల సంధి తగ్గుడనేదే లేకుండా మీదికి పెరుక్కుంటూ పోతున్న బంగారం ధరలు ఏడాగుతాయో పేదోళ్లను ఇంకెట్లా సుడిపెడతాయో చూసుకుంటూ పోవాలి. ఇగిన్ని చిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. పటాపట్ ధనాధనాయి కూడా చూద్దాం పారి. గల్ఫ్ పేరు చెప్పి నిండా ముంచిన ముచ్చట సిద్దిపేట జిల్లాలో అయ్యింది. దుబ్బాక మండలం బల్వంతపూర్లుండే రజనీకాంత్ అనే గీ తమ్ముడిని సిరిసిల్ల జిల్లా సారంపేటలుండే 2 ఏజెంట్ గాళ్ళు రష్యా పంపిస్తాము, ఆడ సెంట్రిక్ పని చేసుకుని బొచ్చుడు సంపాదించుకో అని చెప్తే ఆడీడ అప్పులు చేసి 2,10,000 ఇచ్చిర్రట. ఇంతలో గదేదో పని చేస్తుంటే పాపం తమ్ముని దాడకు పెద్ద దెబ్బ తగిలిందట. ఆయన కూడా వీసా వచ్చింది, దెబ్బలేదు, ఏం లేదు, పోవాలే అని చెప్పి ముంబై తీసుకుపోయి ఆడ కజకిస్తాన్ విమానం ఎక్కిస్తే ఆడికి పోయి మోతకోల్ పని చేస్తుండట తమ్ముడు. దీంతోని తగిలిన దెబ్బ మానకపోగా ఉల్టా నెత్తురుగారి మస్తు అవస్థలో పడుతుండు. నన్ను ఎట్లనన్నా వేసి ఇంటికి తోలుకపోర్రి, ఏజెంట్ మళ్ళా నిండా ముంచిండని చెప్పిండట ఇంటోళ్లకు. దీంతోని తల్లి వారవ్వ ఇంకా ఇంటామే వలవలా ఏడుచుకుంటా జర్ర సర్కారే ఏదన్నా సాయం చేసి మమ్మల్ని ఆదుకోవాలి అని అడగబట్టిర్రు. వారేవా పంచాయతీ కార్యదర్శి అంటే గిట్లుండాలి. సర్కారు ఇచ్చే జీతం కెంచి 1 రూపాయి కూడా ఖర్చు పెట్టొద్దని కంకణం కట్టుకున్న కార్యదర్శి అదే ఆఫీస్లా కూలీ చేసుక బతికే లింగమ్మ కాడ నుంచి నెల మామూలు గుంజుతుండట. అట్లా పైసలు ఇస్తేనే డ్యూటీ ఉంటది, లేకుంటే నీ తావల ఇంకొకళ్ళు వస్తారు అని బెదిరించుకుంటా వచ్చే గొర్రతోకంత జీతం కూడా నాకే ఇయ్యాలే అన్నట్లు చేస్తుండట. దీంతో లింగమ్మ పోయి ఊరోళ్లకు ఫిర్యాదు అయితే అందరూ గుడి ముచ్చట ఎమ్మెల్యేకు చెప్తాం, గిట్ల లంచానికి మంచం వేసేటోడు మాకు వద్దే వద్దు, ఆర్కీసీ నుంచి వాడిని సస్పెండ్ చేయాలి అని ఒకటైతుర్రు. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం పద్మన్నపల్లి కార్యదర్శి ఎలగబెడుతున్న భాగవతం ఇది. మరి కలెక్టర్ సారు గీ పనిమంతుని మీద ఏం చర్యలు తీసుకుంటాడో ఏమో చూడాలిగా. పనిగల పాపయ్య పందిరేస్తే కుక్కతోక తగిలి కూలిపోయినట్లే ఉంది కదా ములుగు జిల్లాలో ఓ కాంట్రాక్టర్ ముచ్చట కూడా. మల్లెంపల్లి దిక్కున్న హైవే మీద బేస్తారం పొద్దుక కెనల్ బ్రిడ్జి దబిక్కున దస్కిపోయింది. అయితే ఉన్న బ్రిడ్జి పాత పడ్డదని 6 నెలల కింద కొత్త బ్రిడ్జి పని చాలు చేసిండట కాంట్రాక్టరు. గా పని చేస్తా పాత బ్రిడ్జి కిందున్న మట్టంతా జేసీబీలు పెట్టి తోడిండట. ఈగేముంది, బ్రిడ్జి కింద బలం పోయి పెద్ద బళ్ళు పోయేటాళ్లకు బరవాపలేక దస్కింది. ముచ్చటెరికైన పోలీసోళ్ళొచ్చి టక్కర్లు కాకుండా బ్యారికేడ్ అడ్డం పెట్టిర్రు. దీంతోని వరంగల్ కెంచి ములుగుపోయే బండ్లన్నీ తిరిగి పోవాల్సి వచ్చింది. ఇవన్నమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. మళ్ళా మంచి ముచ్చట్లతోని రేపు కలుసుకుందాం. నమస్తే.